నా మెసేజ్లు లేవు. నేను కావర్తో అందరు ఏమనుకున్నారు అంటే నేను కూడా వెళ్ళిపోయానేమో అనుకున్నారు, వెళ్ళిపోయినారు అనుకున్నారు. అలా కాదండి, నాకు కంటికి చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ సర్జరీ అయింది నాకు. సో ఐ సర్జరీ అవ్వడం వల్ల 1 మంత్ డాక్టర్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ చూడద్దన్నాడు, అసలు డస్ట్కి వెళ్ళొద్దన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రీజన్ వల్ల నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. ఒక 15 డేస్ యాక్చువల్లీ డాక్టర్ 2 మంత్స్ లీవ్ తీసుకోమన్నాడు, నేను 15 డేస్ లీవ్ తీసుకున్నా. ఆ 15 డేస్కి నాకు 100 మెసేజ్లు వచ్చాయి. ఏమైంది మేడం, మీరు మెసేజ్ పెట్టట్లేదు, కాల్ చేయట్లేదు, జూమ్ మీటింగ్ చేయట్లేదు అంటే మనకు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లేవు కదా ఇక్కడ. అటు సైడ్ అదర్ స్టేట్స్ నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఏమైంది రావట్లేదు అనేసి. సో అందరికీ ఏంటంటే నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది. ఈ మేడం కూడా వెళ్ళిపోయింది నిజంగా నాతో అడిగారు, మీకు తెలుసా నేనైతే ఇంకా నమ్మించడానికి నాకు ఆపరేషన్ అయింది కదా, ఆపరేషన్ థియేటర్ది ఆ ఫోటో పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడే నేను అమ్ముతారా, నేను ఇక్కడ ఉన్నాను, సర్జరీ చేయించుకొని నేటివ్ ప్లేస్లో ఉన్నాను అనేసి. సో అనుకోకుండా నాకు ఏప్రిల్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న ప్రాబ్లం అయింది కంటికి. ఆ ప్రాబ్లం ఎక్కువయ్యి సో కన్ను కూడా పోయే పరిస్థితిలో ఉండను. అటువంటి పరిస్థితుల్లో ఏదో లక్కీ డాక్టర్ వల్ల నాకు కొంచెం మళ్ళీ నార్మల్ అయిపోయాను. ఇప్పుడు అందరూ బాగా కనిపిస్తున్నారు. సో నిజంగా నాకు కన్నే పోతుంది అనుకున్నాను నేను. నిజంగా నా లెఫ్ట్ ఐ అసలు మొత్తం డ్యామేజ్ అయ్యిండే. సో మళ్ళీ క్లీన్ బాగా నీట్గా ఒక 2 lakhs ఖర్చు పెడితే నీట్గా అయిపోయిందంట. సో డబ్బులు పోతే బట్ కేర్ మళ్ళీ రికవర్ అయిపోయాను. సో దానివల్ల నేను గ్యాప్ ఇచ్చాను తప్ప నాకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు ఎక్కడికి వెళ్ళాలని. సక్సెస్ఫుల్గా వెస్టీజ్లో 7 years నుంచి ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎంప్లాయీ ఏదో మిస్టేక్ చేశాడని అందరు ఎంప్లాయీస్ అలాగే చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలనేసి నేను ప్రతి ఒక్క డియూటీస్కి పర్సనల్గా కాల్ చేశాను. సార్ మీ కన్వీనియంట్ టైంలో, నా కంఫర్ట్ టైంలో ఒకసారి మీ టీంని కలుగుతామనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే, అందరు ఎంప్లాయీస్ ఒకలాగే ఉండదు, కరెక్టా కాదా అండి? నేను 7 years నుంచి ఉన్నాను వెస్టీజ్లో. నా వల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగాయా? ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగాయా? లేదు. సో చాలా మంది లీడర్స్ నెగటివ్గా క్రియేట్ అయిపోతున్నారు. ఒక ఎంప్లాయీ ఏదో మిస్టేక్ చేశాడనేసి అందరు ఎంప్లాయీస్ అలాగే ఉంటున్నారు. ఆ ఎంప్లాయీస్ని అంటే ఓకే, నో ప్రాబ్లం, మీరు మీటింగ్ పిలిచినప్పుడు చెప్పినా కంపెనీ అయితే మాకు శాలరీ పే చేస్తుంది కదా. మా ఇంటెన్షన్ అది కాదు. మీరు గ్రోత్ అయ్యి మీరు సక్సెస్ఫుల్గా ఉంటే, హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, కంపెనీ హ్యాపీగా ఉంటుంది, కరెక్టా కాదా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే వెస్టేజ్ గురించి ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే కోవిడ్ టైంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఐడియా ఉంటుంది సార్. 2020లో కోవిడ్ వచ్చింది కదా, నేను కూడా అప్పుడే జాయిన్ అయ్యాను. March 2020 నా డేట్ ఆఫ్ జాయినింగ్. సో జాయిన్ అయిన 1 day లాక్డౌన్ వచ్చింది. నేను ఫ్రైడే రోజు జాయిన్ అయ్యాను, సండే రోజు 1 day లాక్డౌన్. తర్వాత నెక్స్ట్ వీక్కి ఇంకా పర్మనెంట్గా కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది అనమాట అందరికీ. సో ఆ మంత్ మార్చ్లో బిజినెస్ చేశారు. ఏప్రిల్లో లీడర్స్ ఎవరు బిజినెస్ చేయలేదు, అసలు బయటికి రాలేదు. సో మార్చ్ మంత్లో ఎంత బిజినెస్ చేశారో మీరు, ఆ ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో అదే ఇన్కమ్ ఎక్స్ట్రా మంత్ ఏప్రిల్ మంత్ మీరు చేయకపోయినా కూడా, టైటిల్ మెయింటైన్ చేయకపోయినా కూడా కంపెనీ ఫుల్ కమిషన్ పే చేసింది. పే చేసిందా లేదా? అది మీరు 5 lakhs 10,000 1 lakh 2 crores 1 crore అని చూడలేదు కంపెనీ. కరోనా టైంలో అందరూ సఫర్ అవుతున్నారు, అందరికీ హెల్ప్ చేయాలని టైటిల్ మెయింటైన్ చేయకపోయినా, ఇప్పుడు సపోజ్ ఈ మేడం ఉన్నారు, క్రౌన్ డైరెక్టర్ అనుకుందాం, మేడం టైటిల్ మెయింటైన్ చేయలేదు, హెల్త్ బాగలేదు. సో ఆ టైంలో ఎవరు బయటికి రాలేదు కదండి, అందరం ఇంట్లోనే ఉన్నాం. అటువంటి టైంలో కూడా లాస్ట్ మంత్ టైటిల్ ఏదైతే తన హైయెస్ట్ టైటిల్ ఉందో, తనకి ఎంత కమిషన్ వచ్చిందో అదే కమిషన్ని మళ్ళీ రీసెంట్ చేశారనమాట, పే అవుట్ చేశారు. ఆ విధంగా ఏ కంపెనీ చేస్తుంది మీరు చెప్పండి? నెక్స్ట్ మీకు కమిషన్ ఓకే, ఎంప్లాయీస్కి ఇంట్లో కూర్చోబెట్టి 1 rupee కంపెనీకి సేల్ లేకపోయినా ఫుల్ శాలరీ మాకు పే చేసింది. ఫుల్ శాలరీ గ్రేటా కాదా చెప్పండి? సో పే చేసింది. మళ్ళీ తర్వాత నేను ఒక పెద్ద కంపెనీ నుంచి వెస్టీజ్కి వచ్చానండి. నేను ఎప్పుడు మనం వర్క్ చేసిన కంపెనీని ఎప్పుడు చిన్నదాన్ని చేయకూడదు. నేను ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి వచ్చాను, చాలా గ్రేట్ కంపెనీ, వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ ఇన్ బ్యూటీ అనమాట. కాస్మెటిక్స్ చాలా బాగా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉంటాయి అక్కడ. అటువంటి కంపెనీ వరల్డ్ వైడ్గా ఉంది, ఎన్ని కంట్రీస్లో అంటే దాదాపు 100 కంట్రీస్లో ఉంది ఆ కంపెనీ. ఆ కంపెనీ కూడా ఆఫ్ శాలరీ పే చేసింది నా ప్రీవియస్ కంపెనీలో వాళ్ళకి.
అంత పెద్ద కంపెనీ టర్న్ ఓవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్, మళ్ళీ ఓన్లీ కాస్మెటిక్స్, వాళ్ళ దగ్గర ఇంకేమీ ఉండవు. హాఫ్ శాలరీ పే చేసిందంట. నా పాత కొలీగ్స్ అందరూ ఫోన్ చేసి బాధపడ్డారు, నువ్వు వెళ్ళి మంచి పని చేసావు కంపెనీలో నుంచి అనేసి. నాకు 10 years కంప్లీట్ అయిందని నేను బయటకు వచ్చాను తప్ప నాకు ఆ కంపెనీతో ఏమీ ఇబ్బంది లేదు. అసలు నా రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేయలేవాళ్ళు. 1 month పట్టింది నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వెస్టీజ్ అనేది ఒక స్టాండర్డైజ్డ్ కంపెనీ. ఆ తర్వాత కోవిడ్ టైంలో వెల్ఫినిక్ అనే ఒక కంపెనీ వచ్చిందా? మొత్తం టీం 80% ఆంధ్ర అంతా వెళ్ళిపోయారు, 50% తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది తర్వాత? 2 years తర్వాత ఏమైంది? 2 years వెళ్ళిపోయినా కూడా వెస్టీజ్కి హైయెస్ట్ బిజినెస్ అయింది కరోనా టైంలో. 85 crores 95 crores బిజినెస్ అయింది కోవిడ్ టైంలోనే. అంటే ఇమాజిన్, ఆలోచించండి. వెస్టీజ్ ఏంటంటే ఒకరు వచ్చినా ఒకరు వెళ్ళిపోయినా బిజినెస్ ఎక్కడ. లాస్ట్ మంత్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ తెలంగాణ నుంచి వచ్చింది. యావరేజ్గా 18 to 20 crores జరుగుతుంది సీజన్ లేనప్పుడు. సేమ్ అదే డెలివరీ అయింది బిజినెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీకి మీరు కాకపోతే ఇంకొక లీడర్, నేను కాకపోతే ఇంకొక లీడర్. కరెక్టా కాదా? బికాస్ బాలీసార్ ప్లానింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు గురించి కాదు, తన ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు. ఎప్పుడు అదే మాట్లాడతాడా లేదా? బిలియన్ మైండ్ సెట్ అని ఒక మీటింగ్ చేశాడు వెస్టీజ్ రైట్. సో ఎప్పుడు 25 years 20-30 గురించి ఇప్పుడే మాట్లాడి ప్లాన్ చేశారు. అటెండ్ అయ్యారు కదా మీరందరూ. సో ఆలోచించండి, ఇది ఒక స్టాండర్డైజ్డ్ కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా చూసాను. నేను ఎప్పుడు కూడా కంపెనీస్ మారనండి, ఎంప్లాయీగా కూడా మారను. యాక్చువల్గా నాది సెకండ్ కంపెనీ సార్. పాత కంపెనీలో 10 years చేశాను, ఈ కంపెనీలో 7 years. ఒక్క 1 year మటుకు ఇన్సూరెన్స్లో జాబ్ చేశానండి. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కాదు. అట్లా నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది సేల్స్లో. 10 కంపెనీస్ 10 కంపెనీలకు వెళ్ళడం అలా ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆ గ్రోత్ చూశాను, ఆ ట్రస్ట్ చూశాను కంపెనీలో, కంపెనీకి ఉన్న ఎథిక్స్ చూశాను. పర్సనల్గా నాకు వెస్టీజ్ చాలా హెల్ప్ చేసింది. నేను వెస్టీజ్కి వచ్చిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ 9 months నాకు ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్. మళ్ళీ కంపెనీ యాజ్ ఎ కంపెనీ ఎంప్లాయీగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తుంది. 6 months మెటర్నిటీ లీవ్ ఇచ్చింది. అది కాకుండా నేను మళ్ళీ 6 months తీసుకున్నా, నాకు కష్టమవుతుంది, బాబుకి ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సార్, ట్రావెల్ చేయలేదంటే మళ్ళీ 6 months ఇచ్చిందండి. దాదాపు 2 years నన్ను ఎన్నో కూర్చోబెట్టి నాకు శాలరీ ఇచ్చింది. అంటే నేను చేశాను వర్క్, బట్ రోజు జూమ్ చేశాను. ఆఫ్లైన్ వెళ్ళలేదు, ఆన్లైన్లో వర్క్ చేశాను. వర్క్ చేయలేదు నేను చెప్పను, బికాస్ అప్పుడే మనకు వెస్టీజ్ స్టార్ట్ అవుతుంది డ్యూటీ కాబట్టి. సో ఇంట్లో కూర్చొని ఒక 1 crore వరకు తీసుకొని వెళ్ళిపోయాను బిజినెస్ మనది. సో అలా 22 lakhs ఉన్న బిజినెస్ని ఇంట్లో కూర్చొని 1 crore వరకు ఓన్లీ జూమ్ మీటింగ్స్ ద్వారా 1 crore వరకు మన సౌత్ బిజినెస్ వెళ్ళింది అనమాట. సో నా గురించి నేను సార్ రేపు డెలివరీ అవుతుంది కానీ ముందు రోజు నైట్ కూడా నేను జూమ్ మీటింగ్ వచ్చాను. అంటే లీడర్స్కి తెలియదు నేను ప్రెగ్నెంట్ అనే విషయం. ఆన్లైన్ కదండి, ఆన్లైన్ ఎవరికి కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు డెలివరీ అయిన తర్వాత అవునా మేడం మీరు ప్రెగ్నెంట్ అలా అడిగారు. సో నేను నా గురించి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నా గురించి గొప్ప చెప్పట్లేదు, వెస్టీజ్ ఒక గొప్పదనం చెప్తున్నాను అందరూ. సో వెస్టీజ్కి మీరు వెళ్ళిపోయిన మాత్రాన వెస్టీజ్కి లాస్ ఏం అవ్వదు, మీరు లాస్ అవుతారు. వెస్టీజ్ లాస్ అవ్వదు. వెస్టీజ్కి మీరు కాకపోతే ఇంకొక కొత్త లీడర్ వస్తుంది వెస్టీజ్లోకి, నేను కాకపోతే ఇంకొక కొత్త ఎంప్లాయీ వస్తుంది. కానీ మీరు మిస్ అయితే, వెళ్ళిపోతే మటుకు వెస్టీజ్ని చాలా మిస్ అవుతారు. వెస్టీజ్ ఒక స్టాండర్డైజ్డ్ కంపెనీ. వెస్టీజ్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, అది కూడా చెప్తున్నారు. బాలీసార్ దగ్గర మన వెస్టీజ్ ఒక్క కంపెనీనే కాదు, ఇట్లాంటి కంపెనీస్ ఒక 10 companies ఉన్నాయి. 10 యాక్టివ్ కంపెనీస్, టాప్ కంపెనీస్ అనమాట. మిగతా 7 నార్మల్ కంపెనీస్. సో అలా దాదాపు 16-17 కంపెనీస్ సార్ చేతిలో ఉన్నాయి. సో సార్కి ఏంటంటే చాలా కష్టపడి బిల్డ్ చేసినాడని వెస్టీజ్ అంటే ఇష్టం అనమాట. ఇది కాకపోతే ఆ కంపెనీ చూసుకుంటాడు. కానీ ఫైనాన్షియల్ పరంగా వెస్టీజ్లో టర్నోవర్ బాగుంటుంది. వెస్టీజ్ అని కాదు, అదర్ కంపెనీస్లో కూడా టాప్లో ఉన్నాయి కాబట్టి సార్ మెయింటైన్ చేయగలిగాడు. అంత కెపాసిటీ ఉంది. కంపెనీ మీకు ఇన్వెస్ట్ చేయడానికి, మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. వెస్టీజ్ రైట్స్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసింది చెప్పండి. ఒక పెద్ద హాల్లో చేసింది, మీకు లంచ్ అరేంజ్ చేశారు,
ఒక 5 స్టార్ హోటల్లో, కరెక్టా కాదా సార్? సో అలా ట్రిప్స్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళేసి వచ్చారు. మీకు ఎక్కడన్నా తగ్గిందా? మీకు ఏమన్నా సౌకర్యాలు? ఏం తగ్గలేదు కదా సార్? ఫెసిలిటీస్ బాగున్నాయా? వెస్టీజ్ మా గురించి ఆలోచించకపోయినా వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచిస్తాను. అదైతే చెప్తాను, మా గురించి ఎప్పుడు ఆలోచించదండి, అది వేరే విషయం. బట్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఫస్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనేది ఎప్పుడు మర్చిపోదు వెస్టీజ్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, స్టాండర్డైజ్ కంపెనీలో మీకు ఎప్పటికీ కూడా గ్రోత్ అనేది ఉంటుంది. మేబీ ఈ మంత్ మీ టీంలో ఎవరు లేక మీ బిజినెస్ డల్ అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు కష్టపడి మళ్ళీ చేస్తే డెఫినెట్లీ మళ్ళీ మీ సక్సెస్ వస్తుంది. మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీ గోల్స్ ఉన్నాయో అచీవ్ చేస్తారు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఎవరో వచ్చారు, చెప్పారు, ఆశ చూపించారు. నేనేమంటున్నానంటే వెళ్ళండి, వెళ్ళి ప్లాన్ కనుక్కోండి, ప్లాన్ కనుక్కోండి రండి. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుస్తుంది. అప్పుడు మీకు ఒక ప్లానింగ్ వస్తుంది. అరే వాళ్ళ ప్లాన్ కంటే మన ప్లాన్ ఈజీగా ఉంది కదా, ఓకే మన ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కరెక్టా కాదా? ఏదమ్మా మేడం ఏంది వాళ్ళ మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్తుందని అన్ని నెగిటివ్ అనుకోవద్దు. ఫాస్ట్గా ఆలోచించండి, వెళ్ళండి, ప్లాన్ కనుక్కోండి, రండి. బెనిఫిట్ అయితే వచ్చింది. ఏం చేసింది? 2 years బాగా చేశారు. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది లీగల్గా. కంపెనీ మనది లీగల్గా అన్ని సర్టిఫికేట్స్ ఉన్న కంపెనీ సార్. అది అగ్రి అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, స్కిన్ కేర్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా. సో కాబట్టి మీరు బిజినెస్ చేసినా కూడా అఫీషియల్గా లీగల్గా బిజినెస్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఇంకా లీగల్గా రాలేదు సర్టిఫికేట్స్ వాళ్ళకి. నేను ఆ కంపెనీ బ్యాడ్ అని చెప్పను, అది కూడా చెప్తున్నాను, బ్యాడ్ అని చెప్పను. బట్ అది కొత్త కంపెనీ, టైం పడుతుంది. ఇప్పుడిప్పుడు వచ్చిన కంపెనీస్ కదా, టైం పడుతుంది. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇలాంటి కంపెనీస్ ఏమవుతుందంటే మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతాయి. బాధపడేది మీరే ఎండ్ ఆఫ్ ది డే, కరెక్టా కాదా? ఇన్ఫినిటీ వచ్చింది, అక్కడ కో-ఫౌండర్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెస్టీజ్లో జాయిన్ అయ్యారంటే వెస్టీజ్ ఎంత గ్రేటో ఆలోచించండి. ఆయన ఇప్పుడు నెలకి 40-50 లక్షలు తీసుకుంటున్నారు వెస్టీజ్ ద్వారా, ఒక కంపెనీ ఫౌండర్. అంటే వెస్టీజ్ బాగుంటేనే వస్తాడు కదా. స్టాండర్డైజ్డ్ కంపెనీ, మీరు ఏ బిజినెస్ చేసినా సరే, ఏ కంపెనీ అయితే స్టాండర్డ్ ఉంటుందో ఆ కంపెనీలోనే మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 1 month 2 months కాదు, మినిమం ఏ కంపెనీలైనా సరే వెళ్ళండి. యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నాను, మీకు ఒక 2 years చూడండి, 2 years కష్టపడండి. కష్టపడితే మీకు తెలుస్తుంది ఆ కంపెనీ వాల్యూ, మీ గ్రోత్ కూడా వస్తుంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే మీకు సక్సెస్ వస్తుంది. డెఫినెట్లీ మీరు అనుకున్న డ్రీమ్స్ అచీవ్ అవుతారు. నేను ఇంట్లో కూర్చొని నాకు ₹1,00,000 కావాలి, నేను కారు కొనాలి, నేను హౌస్ కొనాలంటే పని జరుగుతుందా? జరగదు. దానికోసం చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, టీంలో 100 మంది ఉంటే 100 మంది మీదే డిపెండ్ అవ్వదు. ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. కొత్త బ్లడ్ని యాడ్ చేస్తూ ఉండాలి టీంలో. సేమ్ పాత వాళ్ళే బిజినెస్ చేస్తారంటే, ఇప్పుడు ఒక బకెట్ ఉంటుందండి, మనం ట్యాప్ ఆన్ చేస్తాం, వాటర్ ఫిల్ చేస్తాం. మనకు అది తెలియకుండా ఆ బకెట్కి చిల్లు పడితే ఏమవుతుంది? ఎంతసేపటికి నిండదు, వాటర్ పోతూనే ఉంటుంది. మనం ఒకవేళ దానికి కవర్ చేయడానికి ఎంత గట్టిగా మనం దాన్ని కవర్ చేసినా కూడా ఏదో ఒక సైడ్ నుంచి వాటర్ డ్రాప్స్ పోతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అలా అని చెప్పి అలాగే వదిలేము కదా, పారేసుకోండి. వాటర్ నింపుతూనే ఉండాలి, కరెక్టా? ఫుల్గా నింపుతూనే ఉండాలి. ట్యాప్ ఆన్ చేసుకునే ఉండాలి. అంటే ట్యాప్ ఆన్ చేయాలంటే మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. కొత్త వాళ్ళని మీ టీంలోకి యాడ్ చేస్తూ ఉండాలి. పాత వాళ్ళు 100 మందిని రిక్రూట్ చేశారు, 100 మందిలో 50 మంది వెళ్ళిపోయారు, 50 మంది వర్క్ చేస్తున్నారు. 50 మందితో మీ టీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారా? చేయలేరు. ఇంకొక 50 మందిని టీంలోకి తీసుకుని రండి. ఇక్కడ మిస్టేక్ అదే జరుగుతుంది. మీరు కష్టపడ్డారు, అమ్మయ్యా నాకు 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది చాలు, నాకు 3 లక్షలు ఇన్కమ్ వస్తుంది చాలు, అమ్మయ్య నాకు 50,000 వస్తుంది. నేను అదే అబ్జర్వ్ చేశాను. నేను ఇంట్లో కూర్చున్నా, నేను ఖాళీగా లేను, అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏ విధంగా చేయాలి, ఏది ఏంటి అనేది ఆలోచించి సగం నాకు హెడ్ఏక్ వస్తుందేమో. మీకంటే ఎక్కువ నేను ఆలోచించాను మీ గురించి. సో నేను అదే చెప్తున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం మైండ్ సెట్ ఆలోచించండి. కొత్త వాళ్ళని మళ్ళీ మీ టీంలోకి తీసుకొని రండి. బ్యాక్ టు బేసిక్స్ అనే కాన్సెప్ట్ మీద మీరు మళ్ళీ వర్క్ చేయండి. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రతి డే కూడా దట్ డే ఈజ్ యువర్ ఫస్ట్ డే. అలాగే ట్రీట్ చేయండి. టుడే ఈజ్ మై ఫస్ట్ డే. మీరు వెస్టీజ్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ డే
ఫస్ట్ రోజు మీరు వెస్టీజ్లోకి వచ్చారు కదా, ఆ రోజు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందా ఉండదా? మీ అప్లైనర్ ఎవరు సార్? శ్రీనివాచారి గారు. శ్రీనివాచారి చారిని కలిసినప్పుడు సార్ని, అరే ఈ సార్ లాగా నేను కూడా డెవలప్ అవ్వాలి, నేను కూడా లక్షలు తీసుకోవాలి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనిపించిందా లేదు? 1 మంత్ తర్వాత ఏమైంది సార్? 2 మంత్స్ తర్వాత ఏమైంది? 2-3 months చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. తర్వాత తగ్గుతుంది. తగ్గిందా? మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఆ ఊపు అనేది తగ్గిపోతుంది. అదే మీరు ఎప్పుడు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. ప్రతి డే కూడా దట్ డే ఈజ్ మై ఫస్ట్ డే. కరెక్టా కాదా? వెస్టీజ్లో మార్నింగ్ నిద్ర లేచినప్పుడు మీరు అందరూ ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ చేస్తారా? Yes, madam. నన్ను కూడా బాగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రతి లీడర్ కూడా మార్నింగ్ 5 o'clock జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నారు. నాకు నిద్రపోని వర్లేదు. 5 to 5:30 యోగా చేస్తుంటారు. 5:30 to 6:30, 7 వరకు నా మీటింగ్ ఉంటుంది. రోజు ఇదే జరుగుతుంది. నాకు కూడా హ్యాపీ అయిపోయింది 5 o'clock లేవడము. గుడ్ థింగ్ కదా. సో మామూలుగా 6:30కి లేస్తాను, బట్ జూమ్ మీటింగ్ ఉన్నప్పుడు 5కి లేస్తున్నాను. సో ఏంటంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఎట్లయితే మీరు మార్నింగ్ నిద్ర లేచి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో ఒక్కసారి డైరీ మెయింటైన్ చేయండి. టుడే ఈజ్ మై ఫస్ట్ డే. ఈరోజు నేను వెస్టీజ్కి వచ్చాను. ఈరోజు ఎలా అయినా సరే నేను మినిమం ఒక 5 న్యూ కస్టమర్స్ని కలవాలి. మీ డైరీలో ప్రతి డే కూడా ఇదే ఉండాలి. మీకు ఎన్ని మీటింగ్స్ ఉన్నా సరే మీకు ఆల్రెడీ రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ చేస్తూ నేను ఇంటికి వెళ్ళే లోపల ఒక 5 మంది న్యూ కస్టమర్స్ని కలవాలి అని ఒక్క టార్గెట్ పెట్టుకోండి. 5 న్యూ మెంబర్స్ ఎవ్రీడే మీటింగ్. న్యూ కస్టమర్స్, మీ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, మీ టీమ్ మెంబర్స్ కాదు నేను చెప్పేది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ప్రాస్పెక్ట్ చేయడానికి మీ దగ్గర టైం లేదు కదా. టైం సెట్ చేసుకున్నాం మేడం. విజయలక్ష్మి గారు మీరు వెస్టీజ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? కూర్చొని మాట్లాడండి. 4.5 years. 4.5 years. 4 years బ్యాక్ మీరు చాలా మందిని కొత్తలో కలిసి ఉంటారు కదా. వాళ్ళలో చాలా మంది నాట్ ఇంట్రెస్టెడ్ అని ఉంటారు కదా. వాళ్ళందరినీ మళ్ళీ ఎందుకు కలవకూడదు? ట్రై చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ ఉంది. వాళ్ళందరినీ కలవచ్చా? కలవచ్చు. అదొక వే ఆఫ్ ప్రాస్పెక్టింగ్. మీరు ఎప్పుడైతే వెస్టీజ్లో జాయిన్ అయినప్పుడు మీ వాళ్ళకందరికీ కలిసి ఉంటారు కదా సార్. ఆ కలిసిన వాళ్ళందరూ కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపించుంటారు. కొందరు నాట్ ఇంట్రెస్ట్ చెప్పింటారు, కొందరు తర్వాత చూద్దాంలే అని వింటారు. మీరే కదా ఇప్పుడు కొత్తగా వచ్చారు, తర్వాత చూద్దాంలే అని వింటారు కదా. అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఎందుకు టచ్ చేయకూడదు? నేను చేస్తున్నాను మేడం. రీసెంట్గా ఫోన్లో ఫాలో అప్ చేసుకుంటే 70 న్యూ కాంటాక్ట్స్ వచ్చినాయి మేడం. అదే అంటే ఆల్రెడీ ఫాలో నేను ఏమంటున్నానంటే మీ 5 కస్టమర్స్ని కలవడానికి నేను మీకు నాకు వీలైనంత వరకు నేను మీకు ఐడియాస్ ఇవ్వగలుగుతున్నాను. ఓల్డ్ కస్టమర్స్ని ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ 4 years బ్యాక్ ఏమో మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారేమో, మళ్ళీ మీకోసం వెస్టీజ్లో జాయిన్ అవుతారేమో. ఒకసారి వాళ్ళని నన్ను ఎందుకు టచ్ చేయకూడదు? డైలీ ఒక 5 customers అలా ప్రాస్పెక్టింగ్ చేయొచ్చు. లేదు మీరు ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఏదో ఓన్ కార్లో డ్రైవ్ చేయకుండా వీలైతే ఒక బస్లోనో ట్రైన్లోనో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి పాసిబుల్. ఖాళీగా వెళ్ళకుండా బస్సులో కూర్చున్నప్పుడు మీ క్యాట్లాగ్ పట్టుకోవడము, మొబైల్లో క్యాట్లాగ్ ఓపెన్ చేసి చూడడము, సంథింగ్ ఏదో ఒక వర్క్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పక్కనున్న వాళ్ళకి ఆతృత, ఏదో చేస్తున్నారు వీళ్ళు, ఏదో చూస్తున్నారు, మనం కూడా చూద్దామని. కరెక్టా కాదా? ఇలా చాలా మందికి అంతెందుకు నేను ఎంప్లాయీని, కస్టమర్, నేను డిస్ట్రిబ్యూటర్ని కాదు. నేను అలా అనుకోకుండా క్యాట్లాగ్ ఏదో చూస్తుంటే చాలామంది ఫ్లైట్లో నన్ను అడిగారు, మీరు వెస్టీజ్ చేస్తారా మేడం? వెస్టీజ్ చెయ్యను, ఎంప్లాయీని అండి. అట్లా కొంచెం ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆడవాళ్ళకి వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని ఆతృత ఎక్కువ ఉంటుంది. కరెక్ట్గా ఎవరికైనా మనం మెట్రోలో వెళ్ళినా సరే, నేను మెట్రోలో మొన్న ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేసిన వర్షం పడుతుందని ఆ ఫోన్ మాట్లాడుతుంటే పక్కన అడుగుతుంది, మీరు బ్రిటిషేనా మేడం అంటే ఎవరో లీడర్ అడిగితే నేను సైజ్ చేస్తున్న ప్రోడక్ట్స్, మీరు బ్రిటిషేనా అండి, ఈ మధ్యలో వచ్చి చాలా అవుతుంది మేడం, ఏమో ఉన్నాయండి దగ్గర అని అడుగుతుంది. అంటే నేను ఎవరో తెలియదు కానీ నన్ను అడిగేస్తుంది. ఎందుకంటే హాఫ్ జర్నీలో తను నన్ను బాగా అబ్జర్వ్ చేసింది నేను ఏం చేస్తున్నా అని. అలా మీరెందుకు చేయకూడదు? ఒక 10 days బ్యాక్ కస్టమర్ నెంబర్ నేను ఆ లీడర్కి రిఫరెన్స్ ఎవరో ఇచ్చాను, అంతే కదా. నేను ఎంప్లాయీ కాబట్టి నేనేం చేయలేను, కస్టమర్ ఎందుకు వదిలిపెట్టాలి, ఆ లీడర్కి ఇచ్చేసాను అన్నమాట.
నేను ఎవరితో మాట్లాడుతున్నాను నా లీడర్కి ఇచ్చి కాల్ చేసుకొని మాట్లాడుతున్నామని చెప్పాను. సో అలా మీరు ఎందుకు చేయకూడదు చెప్పండి? ఇది ఒక వే ఆఫ్ ప్రాస్పెక్టింగ్. ట్రై చేయండి. కానీ చాలామంది ఇవన్నీ మేడం చెప్తూ ఉంటారు, ఇది అవుతుందా అవ్వదా లేదు మేడం అవుతుంది అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మీ టార్గెట్ మీ డ్రీమ్ అచీవ్ చేయాలి. దానికోసం కష్టపడాలి. ప్రతిదీ కూడా పాజిటివ్ ఆలోచించండి. నెగిటివిటీ క్రియేట్ అయినా కూడా అందులో కూడా పాజిటివ్ ఎక్కడుందో వెతకండి. మీ మైండ్ సెట్ని పాజిటివ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు అనుకున్నది ఖచ్చితంగా రీచ్ అవుతారు. కరెక్టా కాదా? సో అలా ఒకటేమో ఓల్డ్ కాంటాక్ట్స్ని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఏమంటారు బల్క్లో ప్రాస్పెక్టింగ్, ఇలా అన్నోన్ పర్సన్స్కి ప్రాస్పెక్టింగ్ ట్రై చేయండి ఒకసారి. వీలైతే ఒకసారి పెద్ద డిమార్ట్స్లలో అక్కడక్కడ మీ విజిటింగ్ కార్డ్స్ ఎవరికైనా ఇవ్వడమో సంథింగ్ ఏదో ఒకటి ట్రై చేయండి టైం కుదిరితే. ఓకే, సో మీ లెవెల్ పక్కన పెట్టి ట్రై చేయండి. అప్పుడే మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారు. సో అదొక విధంగా చేయొచ్చు. సో అలా చూడండి, మనకు నెలకి 30 రోజులు ఉంటాయి. ఒక 10 days మీ మీటింగ్స్ కోసం కేటాయించిన మిగతా 20 రోజులు ఉంటాయి. 20 రోజుల్లో కనీసం డైలీ ఒక 5 మందిని కలిసినా కూడా 100 మందిని కలుస్తారా సార్? 100 మంది అందరూ ఎస్ అని చెప్తారు. 100 మందిలో ఒక 50% నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేయను అవన్నీ చెప్పినా కూడా ఒక 50 members ఇంట్రెస్ట్ చూపించినా కూడా, ఇమాజిన్ ఒక 50 members మీ మాట విని ఓకే చూద్దామండి అని అన్నా కూడా ఆ 50 members మీరు మీటింగ్కి పిలిస్తే 50 members మీటింగ్కి రారు, ఖచ్చితంగా రారు. అందులో ఒక 30 మంది అన్న మీటింగ్కి రారా, ఒక 25 మంది అన్న మీటింగ్కి రారా? ఆ 25 మందికి మీరు మీటింగ్ చేస్తే ఆ 25 మందిలో కనీసం ఒక 10 మందిని, 5 మంది కస్టమర్స్, 5 మంది డిస్ట్రిబ్యూటర్స్ చేయలేమా? చేయొచ్చా? చేయలేదు. ఆ 5 డిస్ట్రిబ్యూటర్స్ని 5 స్ట్రాంగ్ లీడర్స్ని చేయలేమా? అలా నెలకు ఒక 5 మంది స్ట్రాంగ్ లీడర్స్ని ఎందుకు తీసుకొని రాకూడదు టీంలోకి? కొత్త వాళ్ళని. ఆల్రెడీ మీ టీం ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది. సిఇఓ చేస్తుంటారు, సిఇపి చేస్తుంటారు, సిఎన్టీ చేస్తుంటారు, హెల్త్ ట్రైనింగ్ చేస్తుంటారు, బ్యూటీ ట్రైనింగ్ చేస్తుంటారు. అవన్నీ సపరేట్గా జరుగుతూనే ఉంటాయి. వాటితో పాటి ఇది అడిషనల్ రూల్. ఎందుకంటే మీ టీంలో పక్కకి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొత్త వాళ్ళని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ పని కొత్త వాళ్ళని యాడ్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని ఇండిపెండెంట్గా డెవలప్ చేయడం. అప్పుడు ఇలా చేస్తే 1-2 yearsలో మీరు ఎందుకు డీసీడీ అవ్వరు? అవుతారా? అవ్వరు? చిన్న చిన్న కరెక్షన్స్. నేను ఇదే ఆలోచించాను. నాకు ఇది ఆలోచించి చేయడానికి 1 month పట్టింది. ఎందుకు లీడర్స్ ఇలా ఎందుకు చేయట్లేదు? చేస్తే మళ్ళీ మీ లెవెల్స్ పెరుగుతాయి కదా, మీ ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఇది చెప్పడం ఎంత ఈజీనో ప్రాక్టికల్గా అంత కష్టమే. నేను ఈజీ అని చెప్పట్లేదు, కానీ ఎందుకు చేయకూడదు? ఏదైనా సాధ్యమే కదా. అసాధ్యం అనుకుంటే ఏది చేయలేం. ఇది ఇంపాసిబుల్ అంటే ఎప్పటికీ ఇంపాసిబుల్, ఇది పాసిబుల్ అనుకుంటే ఎప్పటికైనా పాసిబుల్. కరెక్టా కదా సార్? బికాస్ మీరందరూ కూడా మీ టీంకి రోల్ మోడల్. మీరు మీ టీంకి రోల్ మోడల్ అంటే మీ టీం మీరు ఎట్లుంటే అట్లా వాళ్ళు ఫాలో అవుతారు. మీరు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ టీంని పట్టించుకోవాలి. కరెక్టా కాదా? మీరు కొంచెం చూడండి, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే అట్రాక్ట్ అన్నా చేయాలి, మోటివేషన్ చేసి కన్విన్స్ అన్నా చేయాలి. 2 ఆప్షన్స్. కరెక్టా సార్? ఎస్ ఆర్ నో? కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మోటివేషన్ మాత్రం చేస్తున్నారు, కానీ అక్కడ మిస్ అవుతుంది కన్విన్స్ చేయడం. అది కూడా ఇంపార్టెంట్. కరెక్టా? సో కాబట్టి మీరు ఇలా కొంచెం కొంచెం ట్రై చేసి చూడండి. మీ సర్కిల్ని పెంచుకోండి. ఎప్పుడైతే మీ టీం పెరుగుతారో ఆటోమేటిక్గా ఈరోజు 100 మంది కాదు, మీ టీంలో 1000 మంది వెళ్ళిపోయినా కూడా మళ్ళీ 1000 మంది యాడ్ అవుతూ ఉన్నారు. మీరు ఆల్రెడీ యాడ్ చేసుకుంటున్నారు, పైప్లైన్లో ఉన్నారు వీళ్ళందరూ. అప్పుడు మీ ఇన్కమ్ తగ్గుతుందా? మీ లెవెల్ ఏమైనా తగ్గుతుందా? మీ కమిషన్స్ బోనస్లు ఏమైనా తగ్గుతాయా? తగ్గనే తగ్గవు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ 6 months. చేస్తారా అందరూ? ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ చేయాలంటే కూడా అది కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్ళాలి, ప్రాపర్ ప్రాసెస్లో వెళ్ళాలి. అప్పుడే మీరు అనుకున్నది చేయగలుగుతారు. బికాస్ వెస్టీజ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. వరల్డ్ కంపెనీ అయింది కూడా ఒక ఇండియన్ కంపెనీ అయింది కూడా ప్రపంచ కంపెనీస్తో పోటీ పడుతుందంటే బికాస్ వెస్టీజ్ అనేది ఒక
స్టాండర్డైజ్డ్ గ్రోత్ కంపెనీ అండ్ బిగ్గెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇంత పెద్ద కంపెనీలో మీరు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారంటే మీరు ఎలా ఉంటారు? షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. ఎస్ ఆర్ నో? Yes. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ ప్రొఫెషనల్గా ఉండాలి అంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాస్మెటిక్స్ దగ్గరికి వచ్చేస్తుంది. కరెక్టా కాదు? Yes. ఎందుకంటే మార్నింగ్ నిద్ర లేచి వెంటనే వెళ్ళి మీటింగ్ చేయమంటే ఎలా అనిపిస్తుంది? డల్గా ఉంటారా సార్? Yes. కనీసం ప్లేస్కి వాటర్ అన్నా వేసుకొని వెళ్ళగలుగుతాం. లేదంటే లేజీగా అనిపిస్తుంది. అలాగే వెళ్ళి మీటింగ్ చేస్తే మీ మాట వింటారా? వినరు. సో కాబట్టి ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్నా మోటివేట్ చేయాలన్నా మీలో ఎనర్జీ డబల్గా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండివ్వండి, అవి ఓన్లీ డోర్ అవుట్ సైడే. డోర్ ఇన్సైడ్లోకి వచ్చినామంటే యు ఆర్ లైక్ ఏ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. Yes. అలాగే ఉండాలి. Yes. ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే అవి బయటనే ఉండాలి, లోపలికి వచ్చినాక అన్ని మర్చిపోవాలి. కరెక్టా కాదా? Yes. సో అలా మర్చిపోయి మీరు దేన్ని స్టార్ట్ చేశారనుకోండి, సో ఎలాగైనా సరే ఈరోజు నేను మీటింగ్ చేస్తున్నాను, నా టీంకి ప్రతి ఒక్కరు మోటివేట్ అవ్వాలి, ప్రతి ఒక్కరిని నేను మోటివేట్ చేయాలని మీరు ముందే ప్రీ ప్లాన్ చేసుకోండి. సో దానికోసం మీరు ఎనర్జెటిక్గా క్రియేట్ చేయాలి. ఎనర్జెటిక్గా ఉండాలంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయి మీటింగ్కి వెళ్తేనే మీరు ఎనర్జెటిక్గా మాట్లాడతారు. ఆ ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఫస్ట్ బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలంటే సోప్ కావాలి. కరెక్టా కదా సార్? Yes. మళ్ళీ దానికి ఒక ఫేస్ వాష్ కావాలి. అందంగా కనిపించాలంటే ఒక క్రీమ్ అప్లై చేయాలి. కరెక్టా కదా? అప్పుడు ఫ్రెష్ అప్ అవుతారు, మీటింగ్కి వెళ్తారు. అంటే ఈ బిజినెస్లో గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నేను ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్పట్లేదు, మీ గ్రూమింగ్ ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ వేలో మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి కనిపిస్తారో అప్పుడు మీకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్ అనేది మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. కరెక్టా కాదా సార్? Yes. ఎస్ ఆర్ నో? ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు చూడండి, ఒక అగ్రి ట్రైనింగ్కి వెళ్ళాలన్నా రెడీ అయ్యి వెళ్ళాలి. చేస్తుంటారు కదా మీటింగ్లో అగ్రి ట్రైనింగ్స్, హెల్త్ ట్రైనింగ్స్ చేస్తుంటారు కదా. హెల్త్ ట్రైనింగ్కి వెళ్ళాలన్నా రెడీ అవ్వాలా లేదా? Yes. అలాగైతే వెళ్ళలేము కదా. మార్నింగ్ నిద్ర లేచి నైట్లో వెళ్ళిపోయి మీటింగ్కి ఖచ్చితంగా రెడీ అవుతామా లేదా? Yes. సో అలాగే ఒక అగ్రి ట్రైనింగ్ కానీ, ఒక సిఎన్టీ కానీ, ఒక సిఈపీ కానీ ఏదైనా సరే కంపల్సరీ మీరందరూ కూడా ఫ్రెష్ అప్ అయి వెళ్తారు. ఆ ఫ్రెష్ అప్ అవ్వాలి అంటే కంపల్సరీ మనల్ని మనం మార్చుకోవాలి. మనం ప్రొఫెషనల్గా కనిపించాలి అంటే కంపల్సరీ మనం ఒక ఫేస్ వాష్ చేయాలి, ఒక క్రీమ్ అప్లై చేసుకోవాలి. నీట్గా మనకు కంఫర్టబుల్గా, మనకు అఫోర్డబుల్గా మీకు ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారో ఆ డబ్బుల్లో క్లాతింగ్ అనేది ప్రొఫెషనల్గా కనిపించాలి. అప్పుడే మీరు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయవచ్చు, మోటివేట్ చేయవచ్చు. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఏవైతే మనం ఫేస్ వాష్ క్రీమ్ వాడతామో వాటన్నిటిని బ్యూటీ ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పేదేముంది. సో బ్యూటీ ప్రొడక్ట్స్ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే వెస్టీజ్లో మీరు బ్యూటీ ప్రొడక్ట్స్లో గ్రో అవ్వాలన్నా, జనరల్గా గ్రో అవ్వాలన్నా కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటంటే అట్రాక్ట్ చేస్తూ మోటివేషన్ చేయొచ్చు, ఆకర్షించచ్చా బ్యూటీ ప్రొడక్ట్స్తో? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్. సో గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను ఏం చెప్పానంటే మీరు బ్యాక్ టు బేసిక్స్కి వెళ్ళి మీ బిజినెస్కి పెంచుకోమని చెప్పాను. ఎవరికైతే ప్రాస్పెక్ట్స్ని రెడీ చేసుకొని మీటింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా రెడీ అవ్వాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అది ఇంపార్టెంటా కాదా? సో కాబట్టి అందుకే మీరందరూ కూడా గెట్టింగ్ క్లియర్ ఆన్ యువర్ వై, ఎందుకు ఉన్నారు మీరు వెస్టీస్లో, వై. కరెక్టా కదా? సో మీ ఎక్స్క్యూజెస్, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరందరూ లీడర్ అవుతారా? సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతారా? సక్సెస్ఫుల్ లీడర్. సక్సెస్ఫుల్ లీడర్ అవుతారా? Yes. అవుతారా? Yes. మరి సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి అని అంటే ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. మార్నింగ్ జూమ్ మీటింగ్కి నిద్ర వస్తుంది, చాలా మంది ఆఫ్ చేసుకునేది కెమెరా నిద్రపోవడం. మీకు కాదు, జనరల్గా చూస్తున్నా అన్నీ తెలుస్తాయి నాకు. చాలా మంది చేస్తున్నారా లేదా? చాలా మంది ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పిల్లలకి పనులు ఉన్నాయి, బయటికి మీటింగ్కి రాలేము, ఇప్పుడు కుదరదు, ఈరోజు సండే అంటూ ఉంటారా లేదా? మీరు సక్సెస్ అవ్వాలి, మీరు ఎదగాలి బిజినెస్లో అంటే ఇవన్నీ కూడా ఎక్స్క్యూజెస్ ఏం చేయాలి? చెత్తబుట్టలో వారేయాలి. అప్పుడే మీరు ఎదుగుతారు. కరెక్టా కాదా? సో కాబట్టి మీ ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీ గోల్ ఒకటే ఉండాలి. నా డ్రీమ్ ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉందా ఇక్కడ? ఉందా లేదా? మీ డ్రీమ్ ఏంటి మేడం వెస్టీజ్లో? చెప్పండి, అందరికీ తెలియాలి కదా.
సారీ ఓన్ హౌస్ కావాలి. ఓన్ హౌస్ కావాలంటే ఎంత డబ్బులు అంటే మీరు ప్లానింగ్ ఏంటి? ఎన్ని లక్షల్లో ఓన్ హౌస్ కావాలనుకుంటున్నాను? 5 5 lakhs. lakhsలో ఇల్లు వస్తుంది 5 crores. ఎన్ని లక్షలు? డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్. ఎంత కాస్ట్ పెట్టాలనుకుంటున్నాను?